ఇల్లు అలగ్గానే పండగైపోదు, కానీ అప్పుడే హడావుడి చేస్తున్నారు కవిత. పార్టీ పేరుకు ఇంకా పూర్తిస్థాయి గుర్తింపే రాలేదు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్గా ప్రచారం చేసుకుంటున్న ఈసీ అభ్యంతరాలతో కథ మొదటికొచ్చింది. పార్టీ పేరు మీద సందిగ్ధత కొనసాగుతుండగా నియోజకవర్గ ఇన్ఛార్జీలని ప్రకటించేశారు. కవిత బీసీ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారా? తెలంగాణ పాలిటిక్స్లో ఆమె వ్యూహాలు ఫలిస్తాయా? తొందరపడి కోయిల ముందే కూసినట్లు కవిత తీసుకున్న నిర్ణయం బెడిసికొడుతుందా? దీనిపై పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా అధికారిక గుర్తింపు రాలేదు. కొత్త పార్టీకి గుర్తింపు విషయంలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. దీంతో తమకు టీఆర్ఎస్ పేరొచ్చేలా తెలంగాణ రక్షణ సేన టైటిల్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత లెటర్ రాశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవైపు పార్టీ గుర్తింపుపై చర్చ నడుస్తుంటే మరోవైపు ఆఘమేఘాల మీద నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించేశారు కవిత. కల్వకుంట్ల కవిత తన లక్కీ నంబర్ 5 కలిసొచ్చేలా 23 మందిని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఆషాఢ మాసంలో ముహూర్తం ప్రకారం ఆమె పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక 23 మంది ఇన్ఛార్జీల్లో 12 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. 5 ఎస్సీలు, 1 ఎస్టీని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. 6 చోట్ల ఓసీ సామాజిక వర్గం వారికి అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు కవిత. మొదట్నుంచి కవిత చెబుతున్నట్లు బీసీలకు 50% ప్రాధాన్యం ఇచ్చామని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీసీ అజెండాతోనే కల్వకుంట్ల కవిత ముందుకు వెళుతున్నారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు చట్టబద్ధత కోసం కవిత రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు రైలు రోకోలు నిర్వహించారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రకటనలోనూ బీసీ ముద్ర ఉండేలా కవిత స్ట్రాటజీ అమలు చేశారు. దీంతో బీసీలకు తన పార్టీలో ప్రాధాన్యం ఉంటుందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆమె భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుంటే పార్టీకి బలమైన పునాదులు పడతాయనేది కవిత ఆలోచనగా ఉంది. ఇన్ఛార్జీల నియామకంతోనే ఆగలేదు కవిత. తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో యువజన విభాగం రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు యువతకు కీలక బాధ్యతలు అప్పగించే క్రమంలో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కంచర్ల శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంచిగారి ప్రవీణ్ ముదిరాజును నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి యువజన కమిటీలను కూడా ప్రకటించేందుకు కవిత సిద్ధమవుతున్నారు. తాజాగా కవిత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ పేరు విషయంలోనే డైలమా కొనసాగుతోంది. తొలుత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీగా పేరును ప్రకటించారు. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పేర్లలో తెలంగాణ రక్షణ సేనగా డిసైడ్ చేశారు. అయితే టీఆర్ఎస్ పేరు వాడటంపై అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయి. కాబట్టి పార్టీ పేరు మార్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. దీంతో ఇప్పుడు కవిత తొందరపాటులో నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించారా, లేక వ్యూహంలో భాగంగానే ఇన్ఛార్జీల నియామకానికి శ్రీకారం చుట్టారా అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
న్యాయ పోరాటంలో గెలుస్తామని, తమ వాదనతో ఈసీని ఒప్పిస్తామనే నమ్మకంతో ఉన్నారు కవిత. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఈసీ అధికారికంగా తమకు పేరు కేటాయించిందని, ఆ నమ్మకంతో ఇప్పటికే 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకున్నామని కవిత వాదిస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పేరు మార్చుకోవాలని చెప్తే తీవ్ర నష్టం జరుగుతుందంటున్నారు. ఈసీ ప్రస్తావిస్తున్న తెలంగాణ రక్షణ సమితి, డెమోక్రాటిక్ తెలంగాణ రాజ్య సమితి వంటి పార్టీలతో తమకు ఎలాంటి పోలిక లేదంటున్నారు. దేశంలో ఆమ్ ఆద్మీ, జన్ అధికార్ వంటి ఒకే తరహా పదాలతో వందలాది పార్టీలు ఉన్నందున ఊహాజనిత అభ్యంతరాలను తిరస్కరించాలని కవిత కోరుతున్నారు. మొత్తానికి పార్టీ పేరుపై సస్పెన్షన్ కొనసాగుతుండగానే అసెంబ్లీ ఇన్ఛార్జీలు, యువజన విభాగం నియామకంతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపారు కవిత. బీసీలకు దగ్గరయ్యేందుకు కేసీఆర్ కూతురు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.